స్టార్టింగ్ చెప్పండి. జస్ట్ 1 minute టైం లేదు. ఓకే, మేడం వాళ్ళు అందరినీ వాచ్ చేస్తున్నారు. ఓకే, మీరు కొద్దిగా నేర్పించిన తర్వాత, ఎందుకంటే ఐఎమ్ కేమ్ ఫ్రమ్ ద డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అదే, నేను కూడా డిగ్రీకి వెళ్ళి వచ్చిన. డిగ్రీలో చాలా దద్దు ఏం రాదు నాకు. ఓకే, మీరు నాతో కంపేర్ చేస్తే మీరు ఎంత తోపులు, అవునా కదా? అందరికీ 50% దాటిందా దాని నాకు ఓన్లీ 40% ఉండే బీటెక్ డిగ్రీలో. జస్ట్ కిడ్డింగ్. ఓకే, ఎందుకంటే 50-60లో ఉన్న వాళ్ళు భయపడుతుంటారు కదా. సో నాన్ ఐటీ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఐటీ, నాన్ ఐటీ తెలుసా? ఐటీ, నాన్ ఐటీ అంటే తెలియని వాళ్ళని నేను ఫైండ్ అవుట్ చేయాలా? ఐటీ అంటే ఐటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతి రేజ్ యువర్ హ్యాండ్స్. ఐటీ ఓకే, నాన్ ఐటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో నాకు ఏదో ఒకటి ఇమీడియట్గా జాబ్ కావాలనే వాళ్ళు. ఓకే, ఒక్కసారి ఎగ్జామ్ ఇక్కడే కండక్ట్ చేద్దాము. ఓకే, సో అందరికి ఇంట్రో పార్ట్ అయితే ఓకే, డన్ రైట్? ఇంట్రో పార్ట్ ఓకే, ఓకేనా కదా? ఫస్ట్ మీ గురించి థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని చెప్పిన తర్వాత ఐఎమ్ ఫ్రమ్ అఖిల, ఐఎమ్ ఫ్రమ్ ప్రతిభ డిగ్రీ కాలేజ్ అని చెప్పాను. ఎందుకంటే ఐఎమ్ కేమ్ లాస్ట్ 4 to 5 years నుంచి నేను ఈ కాలేజ్కి వస్తున్నాను. ఓకే, ఐ నో అబౌట్ యువర్ ప్రిన్సిపల్స్ మేడం, హౌ దే పీపుల్ ఆర్ హ్యాండిలింగ్ ది కాలేజ్ అనేది. చాలా మంచి నేమ్ ఉన్న కాలేజ్, రైట్? సో మనం కూడా మంచి పేరు తీసుకురావాలా, లేకపోతే జబర్దస్త్ పేరు తీసుకురావాలి? మంచి కంటే ఇంకా జబర్దస్త్ పేరు తీసుకురావాలి, అవునా కదా? సో మీ దగ్గర ఉన్న ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా చాలామంది ప్లేస్ అయ్యారు డిఫరెంట్ సెక్టర్లో. ఓకే, మీరు కూడా రెడీగా ఉన్నారా ప్లేస్ అవ్వడానికి? రెడీగా ఉన్నారా లేరా? సో ఇమీడియట్గా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు రేజ్ యువర్ హ్యాండ్స్. సో మీకు ఫామ్ ఇస్తాము, ఆ ఫామ్లో మీరు ఫిల్ చేయాలి. ఆ ఫామ్ ఏంటో ఒకసారి మేడం చెప్తారు. ఒకసారి ఆ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాలో ఒకసారి చెప్పండి మేడం. 1-2 minutes.